సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉచిత వైద్య శిబిరాలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మెట్టలు అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా. నల్గొండలో ఘనంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు. అధైర్యపడవద్దని అండగా ఉంటాం అన్న సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ శ్రీనివాస్. వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడిని మంత్రిగా నియమించేలా కృషి చేయాలన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు విద్యా రాజేష్. కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య. విద్యార్థి లోకం పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నడిపించాలని పిలుపునిచ్చిన ఆచార్య డిగిరెడ్డి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ మతోన్మాద విధానాలను ఓడించాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేకం. ప్రభుత్వ భూమిని కాజేసిన 8 మంది జర్నలిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కృష్ణారెడ్డి. మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు, ఎల్ఎన్టీ సంచలన లేఖ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలామందికి తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ డిజబిలిటీ సీనియర్ సిటిజన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మొబైల్ మెడికల్ కేర్ యూనిట్ ప్రాజెక్ట్ వారు సంయుక్తంగా నిర్వహించే 60 సంవత్సరాల పైబడిన గ్రామీణ వయోవృద్ధుల హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని శనివారం కనగల్ మండలంలోని జీఎడవెల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ డిజబిలిటీ సీనియర్ సిటిజన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మొబైల్ మెడికేర్ యూనిట్ ప్రాజెక్టు వారు సంయుక్తంగా నిర్వహించే 60 సంవత్సరాల పైబడిన గ్రామీణ వయోవృద్ధుల హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని శనివారం కనగల్ మండలంలోని జి ఎడవెల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ వారి సహకారంతో గత 2 నెలల నుండి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో వివిధ గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే జి ఎడవెల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 2 నెలలుగా నిర్వహిస్తున్న క్యాంపులకు గ్రామంలో ఉన్న వృద్ధులు స్వచ్ఛందంగా వచ్చి డాక్టర్లకు వారి ఆరోగ్య సమస్యలు తెలియజేస్తున్నారని, ఈ అవకాశాన్ని గ్రామాల్లో ఉన్న వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా గ్రామంలోని పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత మెడికల్ క్యాంపు విజయవంతం చేసేందుకు వారి వంతు సహకారం అందించాలని కోరారు. ఈరోజు జి ఎడవెల్లి గ్రామంలో ఉన్న సుమారు 53 మంది వృద్ధులకు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆకుల శశిధర్ రెడ్డి, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ రిటైర్డ్ డాక్టర్ ఎన్సివి రాములు పర్యవేక్షణలో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ వారికి బీపీ, షుగర్, పల్స్ పరీక్షలు చేసి కాల్షియం, విటమిన్ టాబ్లెట్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదమ్మ, మారయ్య, రెడ్ క్రాస్
యూత్ వాలంటీర్ వెనమల అంజయ్య, కట్టా నాగరాజు, కర్ణాటి సర్దార్, లింగాచారి సురేష్, రెడ్ క్రాస్ సిబ్బంది సద్దాం హుస్సేన్, శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శనివారం నాగూర్లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్వగృహంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గుప్తా సిద్దిపేటకు చెందిన పేదింటి అమ్మాయికి పుస్తెమట్టలు, చీర, గాజులు, పండ్లు, పెళ్లి కోసం 100 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం నాగోల్లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్వగృహంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా సిద్దిపేటకు చెందిన పేదింటి అమ్మాయికి పుస్తె, మెట్టెలు, చీర, గాజులు, పండ్లు, పెళ్లి కోసం 100 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెళ్లి కూతురు పేరు బుడిగె భవానీ. సిద్దిపేటకు చెందిన ఈ అమ్మాయి బీసీ గౌడ్ కులమునకు చెందినదని, గరీబోళ్లకు అండగా ఎల్లప్పుడూ తెలంగాణ వ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదింటి ఆడబిడ్డల వివాహం కోసం ఉప్పల ఫౌండేషన్ ఎల్లప్పుడూ చేదోడుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రజిత, పెళ్లి కూతురు పాల్గొన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం నల్గొండ పట్టణ పరిధిలోని స్థానిక పానగల్లో ఉన్న చారుమతి అనాథాశ్రమంలో టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిన్నారులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం నల్గొండ పట్టణ పరిధిలోని స్థానిక పానగల్లో ఉన్న చారుమతి అనాథ ఆశ్రమంలో ఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిన్నారులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కెరటం, యువతకు ఆదర్శవంతులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కిషోర్ కుమార్ 43వ జన్మదినం సందర్భంగా చిన్నారులకు అన్నదానం చేయడం జరిగిందన్నారు. చల్లా కోటేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలు చేపట్టి రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించి ఆనాటి విద్యార్థి నాయకుడిగా ఎంతో ముందుకు వెళ్లారని, అదేవిధంగా ఎంతోమంది యువతకు, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2 సార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ నిరుపేద ప్రజల అభివృద్ధియే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను తుంగతుర్తి ప్రజలకు అందజేసిన ఘనత కిషోర్దన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు నోముల క్రాంతికుమార్, దొంతరగోని హరీష్, గంట కిరణ్, లింగిస్వామి, శివ, ఆంజనేయులు, అరవింద్, ఆశ్రమం నిర్వాహకురాలు బొడ్డు శ్రీలత తదితరులు ఉన్నారు. సూర్యాపేట పట్టణంలోని నల్ల చెరువు తండాకు చెందిన ధరావత్ చందు శనివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ వారి గృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని నల్ల చెరువు తండాకు చెందిన ధారావత్ చందు శనివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ శ్రీనివాస్ వారి గృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్ల చెరువు తండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్, మోహన్, నీలిమ, భారతి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లాలో వికలాంగుల సంక్షేమాన్ని జిల్లా అధికారులు గాలికి వదిలేస్తూ వికలాంగుల సంక్షేమాన్ని పత్రికల్లో ప్రచురణకి పరిమితం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వికలాంగుల సమాజానికి సక్రమంగా అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంలోనూ జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని తెలిపారు. వెంటనే జిల్లాలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని, జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి వికలాంగులకు అందవలసిన పరికరాలు సక్రమంగా అందక వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు ఇప్పటి నుంచైనా దూరదృష్టితో ఆలోచించి జిల్లాలో వికలాంగులకు అవసరమైన పరికరాలను వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోని సంబంధం లేకుండా అర్హులైన వికలాంగులందరికీ
3-వీలర్ మోటార్ వెహికల్లను వాహనాలను పంపిణీ చేయాలని, జిల్లా కేంద్రంలో వికలాంగుల హాస్టల్ నిర్మాణానికి కృషి చేయాలని, వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వికలాంగులకు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, జిల్లా సీనియర్ నాయకులు అమరావరపు సైదులు, వడ్డేపల్లి విజయ్, జిల్లా ఉపాధ్యక్షులు కొండా సైదులు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ మున్నా మధు, కొండ సైదులు తదితరులు ఉన్నారు. చేసినటువంటి అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం 2023 కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా సంక్షేమ అధికారి మరి జ్యోతి పద్మజ మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద పాల్గొన్నటువంటి అధికారులకు, ఈరోజు మరి మా దివ్యాంగ మిత్రులు ఎవరైతే వివిధ సంఘాల నుంచి ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని సంఘాల ప్రతినిధులకు, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి దివ్యాంగ మిత్రులకు, పత్రికా విలేకరు అన్నలకు అందరూ కూడా పేరు పేరిన మా వికలాంగ సోదరి మనందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కేవలం ఇవాళ వికలాంగుల దినోత్సవం అని చెప్పేసి మాత్రమే మనతో కూర్చున్నారు తప్పితే మనం ఎవ్వరు ఏ సమస్య చెప్పుకోవడానికి పోయినా కానీ మన జిల్లాలో ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ వికలాంగులకు సంబంధించి అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు వచ్చిన సందర్భాల్లో కూడా స్టేషన్ లేకపోతే కూడా మనం లెక్క చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇంట్లో సీపీల కన్నా విలువ ఉంది కానీ పోలీస్ స్టేషన్ మన వికలాంగుల సమాజానికి విలువ లేకుండా పోయింది. గరణపల్లి పోలీస్ స్టేషన్ లో కొన్ని వందల కేసులు వికలాంగుల జాతి బిడ్డల మీద అన్యాయం జరిగిందని పోతే ఏ ఎస్ఐ కూడా రెస్పాన్స్ అయిన పరిస్థితి లేదు. మిత్రులారా ఆలోచన చేయండి, ఇవాళ జరుగుతున్నది ఏంటి? అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల సమాజం కూడా ఓట్లేస్తే ప్రజాప్రతినిధులు ఎన్నికారు. ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక్క శాసనసభ్యుడు కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కన్నా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి 2016 చట్టం చెప్తున్నది. ఆ చట్టం ప్రాతిపదికనే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 119 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే మన సమస్యల మీద ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో బయటపట్టుకొని మన బాధను మన వేదన వినిపించలేదు. కాబట్టి వికలాంగుల సమాజానికి విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ ఏ విధంగా అవుతుందో చట్టసభలలో కూడా నాకు మా వాటా చేర్చాలని చెప్పేసి అన్ని పార్టీలు కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మీ డిపార్ట్మెంట్ లో చెప్పండి, అయ్యా వికలాంగులు కోరుతున్నది ఏంటంటే పింఛన్లు కోరుకోవట్లేదు, వికలాంగులు పింఛన్లతో పాటు రాజ్యాధికారుల వాటా కూడా కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు మనందరం కూడా చైతన్యం కావాలని చెప్పేసి కూడా మీ అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళండి. అదేవిధంగా ప్రధానమైనటువంటిది బులెటిన్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శనివారం నకరికల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నకరికల్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య హాజరై మాట్లాడారు. శనివారం నకరికల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నకరికల్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య హాజరై మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమిష్టిగా ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ప్రజలను జాగృతం చేయాలని కోరారు. కార్యకర్తలు ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దని, అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. తాను ఎప్పటిలాగానే ఎల్లప్పుడూ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా ఎప్పటిలాగానే తనకు సంప్రదించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్ట మల్లికార్జున రెడ్డి, రాష్ట్ర నాయకులు నల్లగట్టి ప్రసన్నరాజ్ తదితరులు ఉన్నారు. ఎంజీయూ సోషల్ వర్క్ శాఖ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సుస్థిర భవిష్యత్తు కొరకు పర్యావరణ కార్యాచరణ అంశంపై ఒకరోజు సెమినార్ నిర్వహించారు.
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన వక్త ఆచార్య డివి రెడ్డి, ప్రిన్సిపల్ ఎన్ఐటి బెంగళూరు వారు హాజరై మౌలిక సదుపాయాలు, పర్యావరణంపై ప్రభావం అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంజీయూ సోషల్ వర్క్ శాఖ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సుస్థిర భవిష్యత్తు కొరకు పర్యావరణ కార్యాచరణ అంశంపై ఒకరోజు సెమినార్ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన వక్త ఆచార్య డివి రెడ్డి, ప్రిన్సిపల్ ఎన్ఐటి బెంగళూరు వారు మౌలిక సదుపాయాలు, పర్యావరణంపై ప్రభావం అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ హితమైన మౌలిక వసతుల రూపకల్పనకు మరిన్ని ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల రూపకల్పన దేశగతిని, ప్రగతిని నిర్దేశించినప్పటికీ పర్యావరణాన్ని హాని సైతం అదే స్థాయిలో కారకంగా మారుతున్న సత్యాన్ని గ్రహించాలని అన్నారు. ఈ రంగంలో మెరుగైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రతినిధి ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి లోకం ఈ ఉద్యమాన్ని ముందుకు నడపాలని సూచించారు. స్థానిక పర్యావరణవేత్త, ఉద్యమకారుడు మట్టిపల్లి సురేష్ మాట్లాడుతూ పర్యావరణ హితమైన జీవనశైలి అలవర్చుకోవాలని సూచించారు. పర్యావరణ హితమైన వస్తువులను వాడటం, ప్రోత్సహించడం, నిరాకరించటం అవసరమన్నారు. విశ్వవిద్యాలయాలలో అటువంటి మార్పులకు వేదికలై సమాజానికి ఒక దిక్కుసూచిక మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ హెడ్ డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ శ్యామ్ సుందర్, నవీన్ కుమార్, సైతిరెడ్డి, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు మండలాల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ హాజరై మాట్లాడారు. శనివారం మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు మండలాల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ సంపదలను అమ్ముతూ దేశభక్తి గురించి చెప్తుందని విమర్శించారు. దేశానికి లాభాలు తీసుకువస్తున్న రైల్వే లైన్లను, ఖనిజ సంపదలను, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ లాంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని విమర్శించారు. మరోవైపు మతోన్మాదం పెంచి పోషిస్తున్నారని, ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శులు గుండు వెంకటనర్సు, వేముల భిక్షం, కూరపాటి రాములు, బుర్రు అనిల్తో పాటు నాయకులు శ్రీనివాసరావు, బుగ్గయ్య, చంద్రయ్య, రామ్రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సహస్ర కలశాభిషేకం, గోవింద స్వాముల మండల పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో ముఖ్య అతిథిగా అహోబిల జిఆర్ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సూర్యాపేట కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సహస్ర కళాభిషేకం, గోవింద స్వాముల మండల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో ముఖ్య అతిథిగా అహోబిల్వజియా స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగమ తీర్థాన్ని త్రివేణి సంగమ తీర్థంతో స్వామికి అభిషేకం జరుగుతోంది. శ్రీ స్వామి వారు నిన్నటి రోజున త్రివేణి సంగమాన్ని సేవించారు. అహోబిల రామానుజీయర్ స్వామి వారితో కలిసి నేడు మన దగ్గర జరుగుతున్నటువంటి కలశాభిషేకం కోసం ఆ తీర్థాన్ని మనందరి కోసం పంపారు. ఆ కలశంతో ఇప్పుడు స్వామికి అభిషేకం జరిగింది.
మనందరం భాగ్యవంతులం. గోవింద. ఓం నారాయణాయ. 59 జీవో అడ్డం పెట్టుకుని అక్రమంగా ఖరీదైన ప్రభుత్వ భూమిని కాజేసిన 8 మంది జర్నలిస్టులపై శనివారం విచారణ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టు సంఘ నాయకులు కృష్ణారెడ్డి, జయశంకర్, పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 59 జీవో అడ్డు పెట్టుకుని అక్రమంగా ఖరీదైన ప్రభుత్వ భూమిని కాజేసిన 8 మంది జర్నలిస్టులపై శనివారం విచారణ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టు సంఘ నాయకులు కృష్ణారెడ్డి, జయశంకర్, పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న దీనికి బాధ్యులైన అధికారులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ ముసుగులో కోట్ల రూపాయల విలువగల భూములను అక్రమంగా సంపాదించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. యాభై 59 జీవోను అడ్డు పెట్టుకొని కొద్దిమంది అక్రమార్కులు ప్లాట్లు పొందడం జరిగింది. గత ప్రభుత్వం వారికి సహకరించి వాళ్ళకు ప్లాట్లు అప్పచెప్పడం జరిగింది. ఆ ప్లాట్ల యొక్క ఖరీదు కూడా 10 కోట్లు ఉంటుంది. ఒకటే విలేజ్ అనేది అనుకుంటున్నారు. గొల్లగూడకు సంబంధించినటువంటి 371 సర్వే నెంబర్లో కూడా వాళ్ళకి 800, 900, 540 గజాల చొప్పున కూడా అక్కడ కూడా ఫైల్ ప్రాసెస్లోనే ఉంది. అది కూడా ఫైల్ క్లోజ్ కాలే. రెండోది వచ్చి ఇక్కడ ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి క్వార్టర్స్ను ఆక్రమించుకొని అది దొంగతనంగా అక్రమంగా మున్సిపాలిటీలో నెంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానిపైన హౌసింగ్ సొసైటీ తరఫున ఉద్యమం చేయడం కారణంగానే గత నెల 17వ తారీఖు నాడు జేసీ గారి ఎంక్వైరీ కోర్టులో పిలిచారు. ఆ రోజు అనివార్య కారణాల వల్ల రద్దు కావడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన ప్రాంతం పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ ఈఎన్సీకి సంచలన లేఖ రాసింది. రిపేర్కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకు వెళ్తామని సంస్థ లేఖలో పేర్కొంది. బ్యారేజ్ కుంగిన సమయంలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఇందుకు భిన్నంగా ప్రకటన చేశారు. నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణ ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన ప్రాంతం పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ ఈఎన్సీకి సంచలన లేఖ రాసింది. రిపేర్కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకు వెళ్తామని సంస్థ లేఖలో పేర్కొంది. బ్యారేజ్ కుంగిన సమయంలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఇందుకు భిన్నంగా ప్రకటన చేశారు. నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణ ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థతే భరిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇంజనీర్లు చేసిన ప్రకటనకు ప్రస్తుత నిర్మాణ సంస్థ చేస్తున్న ప్రకటనకు పొంతన లేకపోవడంతో మరోసారి ఈ అంశం వివాదాస్పదమవుతుంది. బ్యారేజ్ కుంగిన చోట పిల్లర్స్కి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు టాఫెట్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు 55.75 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని ఎల్ఎన్టీ ఈ నెల 2న కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లకు లేఖ రాసింది. దెబ్బతిన్న బ్యాక్ పిల్లర్స్ను రిపేర్ చేయడానికి 500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, దెబ్బతిన్న బ్యాక్ పియర్స్ను రిపేర్ చేయడానికి 500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేర్కొంది. తాజాగా ఎల్ఎన్టీ లేఖలో మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేయడంతో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కీలక నేతలు సైతం నిర్మాణ సంస్థ పునరుద్ధరణ పనులు చేపడుతుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రకటించగా తాజాగా లేఖతో గులాబీ పార్టీ చిక్కుల్లో పడినట్లయింది. హెడ్లైన్స్ మరోసారి. డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉచిత వైద్య శిబిరాలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మెట్టలు అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా.
నల్గొండలో ఘనంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు. అధైర్యపడవద్దని అండగా ఉంటాం అన్న సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల్ అన్నపూర్ణ శ్రీనివాస్. వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడిని మంత్రిగా నియమించేలా కృషి చేయాలన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు విద్యా రాజేష్. కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య. విద్యార్థి లోకం పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నడిపించాలని పిలుపునిచ్చిన ఆచార్య డిగిరెడ్డి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ మతోన్మాద విధానాలను ఓడించాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేకం. ప్రభుత్వ భూమిని కాజేసిన 8 మంది జర్నలిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కృష్ణారెడ్డి. మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు, ఎల్ఎన్టీ సంచలన లేఖ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.